పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సేవాభావంతో ప్రత్యేక గుర్తింపు పొందుతున్న నిమ్మల రామానాయుడు మరోసారి శ్రమదానంతో ఆదర్శంగా నిలిచారు. పాలకొల్లులోని క్రిస్టియన్ శ్మశాన వాటిక అభివృద్ధి పనుల్లో మంత్రి స్వయంగా పాల్గొని కార్మికులతో కలిసి కంకర, ఇసుక, సిమెంట్ను గమేళాలతో మోస్తూ స్లాబ్ నిర్మాణ పనులు చేశారు. ప్రతి ఆదివారం నియోజకవర్గంలోని శ్మశానాల అభివృద్ధి కోసం శ్రమదానం చేయడం ఆయన ప్రత్యేకతగా మారింది. పాలకొల్లు నియోజకవర్గంలోని అన్ని శ్మశాన వాటికలను సుందరవన పార్కులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి తెలిపారు. ప్రతి మనిషికి పుట్టుక ఎంత ముఖ్యమో మరణం తర్వాత ఆఖరి మజిలీ అయిన శ్మశాన వాటిక కూడా అంతే ముఖ్యమైంది అని ఆయన పేర్కొన్నారు. శ్మశాన వాటికల అభివృద్ధి పనుల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శ్రమదానం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శ్మశాన వాటిక పనులపై అధికారులకు, ఏజెన్సీ ప్రతినిధులకు పలు సూచనలు కూడా చేశారు. బాగున్నదో ఫుడ్ చేశారు వాళ్ళు కట్టాలి కదా, అది కట్టలేదు. శ్రమదానంగా అన్నాం. ప్రతి వ్యక్తి ఆఖరి మజిలీ అనేది శ్మశాన వాటికతోటే ముగుస్తుంది. అటువంటి శ్మశాన వాటికలు కూడా అత్యంత సుందరంగా, పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచనతో పాలకొల్లు నియోజకవర్గంలో ఈ బరిల గ్రౌండ్స్ అన్నింటినీ కూడా సుందరీకరణ చేసుకుంటూ, అందులో భాగంగా ఈరోజు ఆదివారం పర్వదినాన మన పాలకొల్లు క్రిస్టియన్ బరిల గ్రౌండ్కి సంబంధించి మరి ఏదైతే ఇక స్లాబ్ వర్క్ నిర్మాణ పనుల్లోనూ, అదేవిధంగా ఇక్కడ ఏదైతే కాంపౌండ్ వాల్ కానీ, పాత్వేస్ కానీ సంబంధించిన పనుల్లో ఈరోజు ఆ యొక్క కార్మికులతో కలిసి పనిచేసి శ్రమ చేస్తూ ఉంటే ఒక తృప్తి, ఒక సంతోషం ఉంటుంది. అదేవిధంగా శ్మశాన వాటికల్లో ప్రతి ఒక్కరూ పని చేయొచ్చు అనేటువంటి ఒక ఇన్స్పిరేషన్ కూడా అందరికీ అందించినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో కూడా ఈరోజు భాగం పంచుకోవడం జరిగిందని